బన్నీ ఆకాశంలో ఉంటుంది గ్రహం. ఇప్పుడు పూర్తయింది హనీ విగ్రహం. అదొరు చప్పట్లు కొట్టండి. మీ విగ్రహం కూడా తయారు చేయించుకోవచ్చుగా. అనవసరమైన చెత్తకి మా ఇంట్లో చోటు లేదు. ఏంటి చెత్త? నా కళ నీకు చెత్తలా కనిపిస్తోందా? ఉదయం పోయిన కరెంటు ఇంకా రావట్లేదు. మీ కళని నేను చెత్త అనట్లేదు. చప్పట్లో మా బాబాయ్ కిల్లి పిన్ని తినేసింది. ఈ విగ్రహానికి ప్రాణం వచ్చింది. చప్పట్లో అరే, ఒక హనీతోనే పడలేకపోతున్నాం. ఇప్పుడు ఇద్దరు హనీలా. వీడిని మీతోనే తీసుకువెళ్ళండి. అరే దేవుడా, ఈ హనీ నా పైనాపిల్ కేక్ ని తినేశాడు. చప్పట్లు కొట్టండి. నువ్వు కేకు తినకుండా ఉండాల్సింది. నేనెక్కడ తిన్నాను? చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. మొత్తం ఏం తినలేదు. దీన్ని ఏం చేయాలి? నా తలకేసి కొట్రా. ఓరి నాయను, ఇప్పుడు మనందరం చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ప్రమాదమా? ఇప్పుడే దాన్ని దూరం చేద్దాం. చూడు రెండో హనీ, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. సరే. ప్రాబ్లం సాల్వ్డ్. భలే భలే. కూరగాయలమ్మా, కూరగాయలు వచ్చి కొనుక్కోండిగా అమ్మా. అయ్యో చూసుకోరా చూసుకోరా. కాపాడండి రాయ్. ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చాను. అంతట్లోనే చెట్లు ఎక్కించేశాడు వీడు. పదండి. అరే నన్ను వదిలిపెట్టు. నువ్వేంట్రా రోడ్డు మీద నన్ను పట్టుకున్నావు? అక్కడ చూడు. ఎవర్రా నువ్వు? వచ్చి నా కారుకే డాష్ ఇస్తావా? ఎవర్రా నువ్వు? నేను మూర్తిని. అయితే నేను కృష్ణమూర్తిని. పదరా స్టేషన్ కి. వీడెవడు? హలో. అని ఇంట్లోనే ఉన్నాడుగా. అసలు ఇంతకీ వీడెవడు? వాడి పేరు మూర్తి. వీడు మూర్తి అయితే నేను కృష్ణమూర్తిని. సర్వేపల్లి, కుక్కపిల్లి, నల్ల నిహారి, కృష్ణమూర్తి. వీడు స్కూటర్ తో నా కారు డిక్కీని గిరక్ కొట్టేశాడు. రివర్స్ లో కార్ ఎందుకని నడుపుతున్నారు? నేను తిన్నగానే నడుపుతున్నాను. వీడే వెనక నుంచి వచ్చి గుద్దాడు. అరే బాబు, ఇంతకి వీడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు అసలు? మేడం, వీడు ఒక మూర్తి. వాడు మూర్తి అయితే నేను కృష్ణమూర్తిని. దేవుడా,
కృష్ణమూర్తి గారు ఒక 2 నిమిషాలు ఆగుతారా ప్లీజ్? కృష్ణమూర్తి గారు మీరు కార్ని రిపేర్ చేసి బిల్లు మేడంకి ఇచ్చేయండి. నాకా? ఓకే ఓకే, ఈ కేసు సాల్వ్ అయిపోయింది. నేను వెళుతున్నాను. బాయ్ మిస్టర్ మూర్తి. మేము హెల్ప్ చేస్తాం. మూర్తికి కలర్ వేయండి. ఏంటి నువ్వు చేసింది? తన మీద ఎందుకు రంగు వేసావు? ఇలా చూడు, నువ్వు వేయాల్సింది మూర్తి మీద. అలాగే నువ్వేం చేసావు తెలుసా? మూర్తిని మొత్తం పాడు చేసావు. సారీ, దాన్ని మేమే కడిగేస్తాం. ఇంత పెద్ద విగ్రహాన్ని నది దగ్గరికి ఎలా తీసుకువెళ్తాం? నీళ్ళనే ఇక్కడికి తీసుకొద్దాం. వద్దు. వద్దు. ఆగు ఆగు, వద్దు, అలా చెయ్యకు. వద్దు వద్దు. ఓహో, మీరు బాగా తడిసిపోయారు. ఫ్యాన్ గాలి ఇతనికి అందడం లేదు. కొంచెం చూడు. ఇప్పుడు ఓకేనా? ఏంటి ఓకే? అలా ఎంతసేపు అని పట్టుకుని నిలబడతారు? కరెక్టే, ఫ్యాన్ ని దగ్గరికి తీసుకొచ్చేద్దాం. అరే వద్దు. వద్దు, అలా చేయొద్దు. వద్దు. వద్దు. ఆగండి, పారిపోతే మీరు అసలు ఎలా ఆడతారు? నేను ఎవరు చేసింది? ఏమో నాకు తెలీదు. అక్కడుంటే నేను తీసుకొచ్చేస్తాను తమ్ముడు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు? మరి ఆ డబ్బా ఎందుకు తెరిచావు నువ్వు? కావాలని చేసావుగా, నువ్వే తాగు. నా పైన అటాక్ చేస్తావా? ఇప్పుడు చూడు. నేనేమి అన్నని చెప్పి నా మీద అటాక్ చేస్తారా మీరు? ఓయ్, ఏం పని చేస్తావ్? నేను కూడా వస్తున్నా. ఓహో, ఏం చేస్తున్నారు మీరు? మీరందరూ కలిసి అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూసుకోమని చెప్తే ఇదా చేసేది మీరు? మీరందరూ కలిసి తిన్నదంతా అరిగేంత వరకు క్లీన్ చేయండి. నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తాను, సరేనా? ఒక్క పనిని కూడా వదిలిపెట్టకుండా చెయ్యాలి. తిరిగి ఇంటికి వచ్చే లోపు ఇల్లంతా శుభ్రంగా చేసి ఉండాలి. అర్థమైందా? ఓకే మేడం. బాగుందా? ఇంట్లో పని అయిపోయింది, ఇక బయట పని చూసుకుందామా? తమ్ముడు, ఇప్పుడే కదా మనం తిట్లు తిని బయటకు వచ్చాము. మళ్ళీ ఎందుకని నువ్వు అదే పని చేస్తావు? అవునా? నీకు భయం అనిపిస్తే నువ్వు కూర్చొని చూడు. నేనెవరికి భయపడను. ఏయ్. ఎక్స్క్యూజ్ మీ. ఎంటర్టైన్మెంట్. సారీ మేడం, మేము చూసుకోలేదు. ఇందుకే మిమ్మల్ని ఎప్పుడు తరమేయమంటాను, కానీ నా సిస్టర్ వినదు. ఎవరు నువ్వు? మా ఇంటికి వచ్చి మాకే రీతులు చెప్తున్నావు?
నేను కట్కర్ని. అది మా మేడం పేరండి. మీ పేరేంటో చెప్పండి. నేను కూడా కట్కర్నే, మీ మేడం గారి అక్కని. మేము చిన్న పిల్లలమని మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారా? ఇక్కడ మా అందరి పేర్లు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి తెలుసా? అది వాళ్ళ ఇంటి పేరు ఏంటారు? ఓ, అక్క వావ్, దీని జుట్టు ఎంత సాఫ్ట్ గా ఉంది. నీ పేరేంటి? ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంటా? అయినా అదేం పేరు? వీడు నన్ను ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు కదా, అందుకే వీడి పేరు ఎంటర్టైన్మెంట్ అని పెట్టాను. చూడండి నా స్లిప్పర్స్. డాన్స్. ఇప్పుడు తలకిందలుగా నించో. ఏంటో ఈ సర్కసు? ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూసారా? చియర్ లేడీస్ చేస్తారు చియర్స్. ఏంటి ఈ కుక్క ఇలా ఉంది రివర్స్? అవును, ఇతనెవరు? నా పేరు కన్నా, నేను ఇక్కడే ఉంటాను. పక్కన చప్పట్లు కొట్టండి. ఇందులో చప్పట్లు కొట్టడానికి ఏముంది? పిలవకుండానే లోపలికి వచ్చేసారు. ఇలా చూడండి, తను మా అక్కయ్య. తన పేరు డాలీ. ఓ అవునా, బాగున్నారు. ఓకే, నేను ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓ అక్క, ఇక చాలా ఆపండి. తను కూడా అలసిపోయి ఉంటాడు కదా. తను అసలు చేసే పనే ఎంటర్టైన్మెంటే. ఇంకా చాలే, వెళ్ళి ఎంటర్టైన్మెంట్. ఇక వెళ్ళి నీ ఫ్రెండ్స్ తో ఆడుకో వెళ్ళు. ఏంటి రెడీయా? తమ్ముడు, ఈ క్యాచ్ నేనే పట్టుకుంటాను. లేదు పెద్దోడా, నేను పట్టుకుంటాను. ఇది నేను పట్టుకుంటాను. ఏంటి అర్థమైందా? ఆటో. నేను క్యాష్ నింపుకోవడానికి వెళ్తున్నాను మేడం, వేరే వాడిని వెతక్కోండి. మేడం వచ్చేస్తున్నాం. మేడం 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 మేడం. అడవడం ఆపేసి ముందు హాస్పిటల్కి తీసుకువెళ్దాం. అర్థమైందా? కానీ ఎలా? మన దగ్గర డబ్బులు కూడా లేవు కదా. ఇంట్లో కార్ కూడా లేదు, వాళ్ళే తీసుకువెళ్ళిపోయారు. ఏదో ఒకటి చెయ్యండి. నా ఎముకలు విరిగిపోయాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? అది నాది. ఆగు బాబు, అది నాది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆగరా బాబు. నేను ఆగను. బాబు అమ్మయ్యా, ఇక పదండి, లేట్ చేయకండి. ఇప్పుడు తొందరగా ఆవిడ్ని దీని మీద పడుకోబెట్టండి, త్వరగా. పదండి. అందరూ ఆగండి, ఇక్కడే ఆగిపోండి. ఆగండి, ఆగండి. అమ్మో, పెద్ద హై జంప్ తీసుకున్నావురా. మాకు కొంచెం హాస్పిటల్ వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? మా మేడం కి సీరియస్ గా ఉంది. ఎవరా నాయిస్
రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది. అందరూ త్వరగా రండి. చిన్నవాడినని అందరూ నొక్కేస్తున్నారా? ఏం చేస్తున్నాడు వీడు? తొందరగా వచ్చేయండి, మీ గురించే వెయిటింగ్ ఇక్కడ. ఏయ్, నీకు అస్సలు టేస్ట్ లేదురా బాబా. అమ్మా, రొయ్యల వేపుడో లేదా చికెన్ బిర్యానీ తినిపిస్తే కదా తెలిసేది టేస్ట్ గురించి. అరెరే, వాడు అడిగే ప్రశ్న ఏంటి, నువ్వు చెప్పే జవాబేంటి? డాంకీ. నువ్వే కాడితేవే. నేను చెప్పేది చికెన్ బిర్యానీ గురించి, డాన్స్ గురించి కాదు. కానీ వాడు డాన్స్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ పని ఎందుకు చేస్తున్నాడు వాడు? ఫిట్గా ఉండడానికి, అమ్మాయిల్ని పడేయడానికి. నీకు అమ్మాయిలా? ఒరేయ్, నాకు కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఏడ్చిందిరా. దీని పేరే కిట్టి. అర్థమైందా? దీనికి నేనంటే చాలా ఇష్టం రా. నీకు బన్నీయే హెల్ప్ చేయగలరు, అర్థమైందా? మరి నేర్పించరా నాకు, కావాలంటే ఫీజు కూడా తీసుకో. అలా అయితే లెగ్ మూమెంట్ తో స్టార్ట్ చేద్దాం. ఎన్ని లెగ్గలుంటే ఏ లెగ్గుతో స్టార్ట్ చేయాలరా బన్నిగా? కాలున్న పొజిషన్ కి వాడు డాన్స్ నేర్చుకోలేడని చెప్పాను కదా, అర్థం కదా? మరి ఎలా నేర్పించాలో అది కూడా నువ్వే చెప్పు. అసలు నన్నెందుకు కొడుతున్నావు? నేను కాదు కదా నేను డిస్టర్బ్ చేసిందే. నిన్ను కొడితేనా వాళ్ళకి బుద్ధి వస్తుందనే నేను కొట్టాను. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు, అర్థమైందా? ఇంకోసారి డిస్టర్బ్ చేశారంటేనా? చేస్తే ఏం చేస్తావు? ఓహో, నువ్వేనా అది? ఇదంతా సరే కానీ ఇంతకీ నీ డాన్స్ ప్రాక్టీస్ ఎక్కడి వరకు వచ్చింది? ఎక్కడికి వరకు వస్తే నీకెందుకు? ఏంటి నాకెందుకా? నా రూమ్ లోనే ప్రాక్టీస్ చేస్తూ నాకెందుకు అడుగుతావా? వెంటనే మ్యూజిక్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళిపోండి. చెయ్యము, నువ్వే బయటికి పోవాలి. అరే, తనతో గొడవ ఎందుకు వదిలేయ్. స్పైడర్, నాతో పాటు రా, నేను నీకు గార్డెన్ లో డాన్స్ నేర్పిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళను, మనం ఇక్కడే డాన్స్ నేర్చుకుందాం. ఒక్కరైనా మా మాట వినంటరా. నువ్వైనా వెళ్ళొచ్చు కదా తల్లి. నేను ఆడదాన్నని నువ్వు నన్నే బయటికి వెళ్ళిపోమంటున్నావా? ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే పడుకుంటా. మర్యాదగా వాడినే బయటికి వెళ్ళమని చెప్పు, లేదంటే వాడు అన్ని కాళ్ళని విరక్కొట్టేస్తాను. ఈ! అయ్యో, ఎక్కడ ఆగిపోయారా? ఏం చేస్తున్నారు? వదలండి. నేనేం అలసిపోలేదు. నేను ఇప్పుడే వెళ్ళి చిన్న నాప్ ని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు నా బ్రేక్ తీసుకుంటే నేను వాష్రూమ్ బ్రేక్ తీసుకోలేనా? ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మేము ఎలా తప్పించుకోవాలరా నాయనా? అరే గొడవ ఆగిపోయింది కదా. అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వినలేదా మీరు? వింటే ఇలా మాట్లాడరు. ఏమనుకున్నారు వాళ్ళు? నీకు వినిపించలేదా? మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇలా చూడు, వాళ్ళు టీం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ టీం మనమేనా ఏమిటి? నాకు భయంగా ఉందిరా. నో వే, ఏదో ఒకటి ప్లాన్ చేసి ఫైట్ ని త్వరగా ఆపేయాలి. తమ్ముడు, నువ్వు అసలు ఏం టీమ్ లో ఉంటావో, నేను ఏ టీం ని సపోర్ట్ చేయాలో చెప్పు. ఎక్కడున్నావురా స్పైడర్? నేను వచ్చేసా. ఓ అమ్మో, వాళ్ళు వచ్చేసారనుకుంటా. పదండి, వాళ్ళని ఆపాలి. చూద్దాం. వచ్చేయండి. 1 2 3 4 డిక్లేర్ చేసేద్దాం మనం వార్. ఎక్కడ చచ్చారా? తొందరగా వచ్చేయండి. అది నా కాలు విరక్కొట్టిన తర్వాత వస్తారా ఏంటి? మనం ఎవరో ఈ రోజు తనకి తెలియాల్సిందే, అర్థమైందా గాయ్స్? ఇప్పటి వరకు నువ్వు ఎవరో తనకు అసలు తెలీదా? అదేంటి? ఆ? ఇంతకీ మీరు వాళ్ళ టీమ్ లో ఉంటారా, నా టీమ్ లో ఉంటారా? నేను అదిగో ఆ తలుపు వైపు.
అరే ఏం చేస్తున్నారా ఇక్కడ? మీరందరూ డాన్స్ చేస్తున్నారా? మనం ఎందుకు వచ్చాం? మీరు ఏంట్రా చేస్తున్నారు? కాసేపు మనం డాన్స్ చేద్దామా? మనం డాన్స్ చేసి ఓడిస్తాం కదా, ఫైట్ ఎందుకు? లేదు, ఫైట్ చేసే ఓడించాలి. తొందరగా వచ్చేయండి. గర్ల్స్ మీరు కూడా రెడీ అయిపోండి. రెడీయా? ఓహో, నేను లిప్స్టిక్ తీసుకురావడం మర్చిపోయాను. ఇలాంటి పని చేయడానికి హనీ ఉన్నాడు. ఏంటి అనుమానమా? ఓసి పిచ్చిదానా, నేను ఫైట్ గురించి మాట్లాడుతున్నాను, డేట్ గురించి కాదే. పదండి పదండి వెళ్దాం. రెడీయా? హో! ఇంకోడెక్కడ ఉన్నాడ్రా? ఏమైంది ఇప్పుడు? అరే వాళ్ళు రెడీ అవ్వడానికి వెళ్ళుంటారు. ఇంక నాకు ఈల కొట్టడం కూడా రాదు, అది కూడా నువ్వే చేసేయ్. విజిలే వేయలేవు, నువ్వేం ఫైట్ చేస్తావు? ఫస్ట్ విజిల్ వేస్తాను, ఆ తర్వాత నిన్ను కొడతా. ఇదిగో అరే వద్దు, ఆపండి. ఇంక రేపటి నుంచి నువ్వు లేవవు, నీ నోరు లేవదు. నేను ఇక్కడే ఉంటాను, నా నోటికి ఏమీ కాదు. నువ్వే అడ్రస్ లేకుండా పోతావు. సామాన్లన్నీ విడగొడుతున్నారు. ఇక్కడ చాలా బాగుంది, చూస్తుంటే సర్కస్ లా అనిపిస్తోంది. అమ్మ సమోసాలు చేస్తుంది. ఇక్కడ సాయంత్రం డాగ్ షోకి ప్రాక్టీస్ జరుగుతోంది. చప్పట్లు కొట్టండి. బాగా చేసావు. బాగా చేసావు. పోనీ చూడండి మేడం, అన్ని రింగ్స్ లోంచి ఎలా దూకుతుందో. హ, ఇది నా పోపో. ఏం చేసినా చాలా బాగుంటుంది. మీ పోపోని చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది. ఇంకా మీ జోర్దార్, దీని పేరే జోర్దార్. దేనికే పనికిరాదు, కేవలం నించుని చప్పట్లు మాత్రమే కొడతాడు. సాయంత్రం డాగ్ షో చూడడానికి ఖచ్చితంగా రండి. మీరు ఎలాగో పార్టిసిపేట్ చేయలేరు కదా, ఎందుకంటే కళ ఒక అద్భుతం కదా. రాళ్లపైన పళ్ళని ఎవరు తినరు. మీరు జోర్దార్ని బాగా అవమానిస్తున్నారు. లేదు, నేను కేవలం నిజం మాత్రమే చెప్తున్నాను. ఉదయం పూట లేవాలంటే పెడతాము మనం అలారము. జోర్దారీ కాంపిటీషన్ తప్పకుండా గెలుస్తాడు. చప్పట్లు కొట్టండి. లేదు లేదు వద్దు. అరే చప్పట్లు కొట్టడానికి మీకేంటి ప్రాబ్లం? నేను ఇందులో పాల్గొనలేను. చూసారా వాడు ఎలా భయపడుతున్నాడో? ఎందుకంటే కళ చాలా అద్భుతమైనది. ఈ రోజు జోర్దార్ తన కళను చూపిస్తాడు, మీరు చూస్తూ ఉండండి. ఇలా చూడండి మీనా, ఈ రోజు జోర్దార్ బెస్ట్ డాగ్ అవార్డ్ తీసుకుని తీరుతాడు. అవార్డ్ నా పోపోకి వస్తుంది. చూడండి ఎంత స్మార్ట్, ఇంకా ఎంత క్యూట్ గా ఉన్నాడో. కళ కూడా ఒక అద్భుతం. నాతో పట్రా. నన్ను వదిలిపెట్టండి మేడం, ప్లీజ్. మేడం, జోర్దార్ని నీటి లోపల ముంచేద్దాం. నేనేం ముంచట్లేదు, తనకి స్నానం చేపిస్తున్నా. బ్రష్ తీసుకురా. త్వరగా బ్రష్ అందుకో. ఇలా ఇవ్వు. బాబాయ్ జారిపోయింది. Stupid. ఈ బ్రష్ ఎందుకు ఇచ్చావు నువ్వు? టూత్ బ్రష్ తో క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది అని. రే గాడిద, శరీరాన్ని శుభ్రం చేయడానికి బ్రష్ అడిగారు. ఇక్కడే ఉంది, నేను ఇస్తాను, ఉండండి. తీసుకురా, తొందరగా తీసుకురా. ఇది చాలా బరువుగా ఉంది. అరే నేను నీటిలో పడిపోయాను. ఏం చేస్తున్నాడు? అమ్మాయ్యా, బతికిపోయాను. మీరు బాగా ఉతికేశారు మేడం. నాకు ఇచ్చారంటే పిండేసి బయట ఆరేస్తాను. మిమ్మల్ని అందరినీ ఉతికి ఆరేయక ముందే మీరందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి, సాయంత్రం డాగ్ షో ఉంది కదా. అయ్యో దేవుడా, వాపో, నా పని అయిపోతుంది. రెడీ చేస్తున్నాను.
ఓ హా. ఇప్పుడు చూడు. ఇదంతా అవసరమా? హా. ఆ మిస్సెస్ మీనా ఉందే నన్ను ఎగతాళి చేసింది. నువ్వు తన డాగ్ ని ఓడించి బెస్ట్ డాగ్ అవార్డ్ ని నువ్వే గెలవాలి. అర్థమైందా? కానీ మేడం, నేనేం వినాలనుకోవడం లేదు. నువ్వు ఈ డాగ్ షోలో తప్పకుండా గెలుస్తావు జోర్దార్, అంతే. ఇరుక్కుపోయాను బాబు. మిస్సెస్ మీనా మాటల్ని మేడం చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఓరి భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? సాయంత్రం ఎలాగైనా సరే ఆ షోలో నేనే విన్ అవ్వాలి. ఇదేం తలనొప్పిరా బాబు, కన్నా సారు నన్ను ఇరికించేశారు. నేను ఒక నార్మల్ డాగీని, అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన డాగీలు ఉన్నాయి. నేను వాటితో ఎలా పోటీ పడగలను? నువ్వు కూడా చాలా స్మార్ట్ జోర్దార్. అక్కడ వాళ్ళు వాళ్ళ టాలెంట్ చూపెడతారు. నాకు మాత్రం రింగు చూడగానే కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతాను. నేను ఎలా గెలవగలను? నువ్వు గెలుస్తావు. ఇది మేడం ప్రెస్టేజ్ కి సంబంధించింది. నా బాధ కూడా అదేరా. ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వేం బాధపడకు, నీ వెనకాల మేమందరం ఉన్నాం కదా. పుట్టని అంటారు బొంగు. ఇప్పుడు అందరూ దూకాలి ఆ రింగులో, చప్పట్లు కొట్టండి. అది మన లెక్క. బన్నీ నా వల్ల కాదురా. అవుతుంది, నేనున్నాను కదా, నువ్వు వెళ్ళు. ఐడియా. బాబోయ్, ఇప్పుడు కాంపిటీషన్ లోకి టర్నింగ్ పాయింట్ వచ్చింది. జోర్దార్ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. కొట్టండి చప్పట్లు, కొట్టండి చప్పట్లు. ఈ రౌండ్ విన్నర్ ఎవరో కాదండి, మన జోర్దారే. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. ఇదేంటి సడన్ గా దొరకలు వచ్చేసాయి? ఏంటి దొరద? చాలా బాగా చేస్తున్నాడు కదా. అమ్మో, అయ్యో అయ్యో, లేటరా బాబు, అయిపోతున్నాను. అమ్మో, నా వల్ల కావడం లేదు. అబ్బా, అమ్మో, ఇప్పుడు నేనేం చేయాలి? వాటరు దూకేస్తాను. అమ్మా, ఎంత హాయిగా ఉంది. నా పోపో, నా పోపో నీళ్ళలో పడిపోయాడు. ఎవరైనా తనని కాపాడండి. ఓ నో, ఎవరైనా కాపాడండి. ఇదిగో వస్తున్నా, నేను కాపాడతా. నువ్వు అదరగొట్టావు జోర్దార్. శభాష్ జోర్దార్. ఒక సినిమా పేరు డబుల్ ఆర్. మా వీధిలో కింగ్ జోర్దార్. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ జోర్దార్, నువ్వు నా పోపోని కాపాడు. త్వరగా కొట్టు. చూడు. అయిపోయాను. ఇదిగో మీలో ఎవరైనా వీని అవుట్ చేయండి. దాగడు మూతలు ఆట ఆడతావా? నేను అవుట్ చేసేస్తాను. కర్రా బిల్ల అనేది చాలా కష్టమైనది. ఇదేం కష్టం కాదు, చాలా ఈజీ. చూడు.
అరే కర్ర కన్న సార్ గొంతులో ఇరుక్కుపోయింది. నువ్వేం దిగులు పడకు తమ్ముడు, నా దగ్గర ఇలాంటి కర్రందులే ఇలాంటివి వస్తాయని నేను స్పేర్ గా తీసుంచాను. ఓరి డాంకీ, వాడు కర్ర కోసం బాధపడటం లేదు, కన్నా సార్ కోసం బాధపడుతున్నాడు. ఏంటి కన్నా సార్, అసలు మీకు ఏమైంది? నెమ్మదిగా నెమ్మదిగా, మీరు నెమ్మదిగా చెప్పండి. ఈ రోజు పొద్దు పొద్దునే గ్యాస్ అయిపోయింది. కర్ర నోట్లో గుచ్చుకొని నా మాట కూడా పోయింది. చప్పట్లు కొట్టండి. ఏంటి కన్నా సార్, ఇది క్లాప్స్ కొట్టే సమయమేనా? ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ మందులిచ్చి ఏమన్నారంటే వోకల్ కార్డ్ బాగా దెబ్బతిందని, మాట రావడానికి చాలా సమయం పడుతుంది అన్నారు. బయటికి పదండి. పాప కన్నా సార్ రెస్ట్ తీసుకోవాలి కదా. సముద్రంలో చేపల్ని ఏదనివ్వండి అని ఇప్పుడు బయటికి పంపించండి. చప్పట్లు కొట్టండి. నేను ఎందుకు బయటకు వెళ్ళాలి? నేను బయటికి వెళ్ళను. అలాగా, తనతో నన్ను కూడా ఉండమంటున్నారు. కన్నా సార్, మీరేదో అంటారు, వాడేదో అర్థం చేసుకుంటాడు. ఎందుకు మీకు ఈ తలనొప్పి? మీకు ఏదైనా అవసరం అయితే చెప్పండి, నేను బయటే ఉంటాను. సహాయం కోసం అయితే తప్పకుండా పిలుస్తారు, ఎందుకంటే హనీ ఉన్నాడు కదా. అర్థమైందా? ఈ రోజు అయ్యాని ఇంట్లో నేను బోర్ లాగా, నువ్వు స్కిప్పింగ్ చేస్తుంటే ఉన్నావు కోతిలాగా. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, మీకు అసలు సిగ్గంటూ లేదా? ఒక అమ్మాయిని పట్టుకొని మీరు కోతి అంటారా? లేకపోతే ఏంటి, కోతులు ఫీల్ అవుతాయి. కోతులు అలా కాదు, ఇలా డాన్స్ చేస్తాయి. ఇక కోపంలో ఏది దొరికితే దాంతో కొడతాయి. ఇలా మీరు అందంగా ఉన్నారట మేడం. కోతి కాదు, మీరు చాలా అందంగా ఉన్నారట. జోకు చెత్తదైతే ఏడవాలి. ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళడానికి రెడీ అవ్వాలి. చెప్పాలంటే మీరు నా బాస్, కానీ నా దృష్టిలో మీరు వరస్ట్. చప్పట్లు కొట్టండి. ఏంటి, నేను వరస్ట్నా? వరస్ట్ కాదు, వెదవా. వెదవనా? నీ బాసును పట్టుకొని వెదవా అంటావా? అయ్యో, పిజ్జా ఎక్కడి నుంచి వచ్చింది? అంత ప్రేమ ఉంటే నా చేతికి ఇవ్వచ్చు కదా. క్షమించండి, వరస్ట్ కూడా కాదు, పరమ వేస్ట్ అని అంటున్నారు. నన్నే అంత మాట అంటావా? ఏయ్, యు ఆర్ సో లక్కీ సార్, మీ పిజ్జా మీ దగ్గరికి తిరిగి వచ్చేసింది. ఇదంతా నీ వల్లే వచ్చింది. కన్నా, నీకు మాట వచ్చే వరకు బ్యాంకుకు రాకు, వీటిని కూడా తీసుకురాకు. నన్నే వరస్ట్ ఫెలో అంటావా? మీరు వరస్ట్ అని అనకుండా ఉండాల్సింది బాస్. అనకూడదు కానీ మీరు నా బాస్. నా దృష్టిలో మీరు చాలా గ్రేట్. ఈ మాట అనాల్సిందే. అలాగా, మీరు ఇదే అన్నారా? సారీ, అర్థం చేసుకోవడంలో చిన్న మిస్టేక్. నా షాపుకి వచ్చి నన్నే గాడిదంటావా? ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. గాడిద కాదు, మైదా. మైదా ఉందా? మైదానా? ఉంది, ఆగండి ఇస్తాను. ఎంత నొప్పి ఇచ్చినా భరిస్తాను. నువ్వు నిజంగానే గాడిదవే.
ఏమైంది అసలు ఏమైంది కన్నా సార్? వీడి వల్ల మా బాస్ నన్ను ఇంటికి పంపించేశారు. షాప్ వాడు కూడా నన్ను కొట్టి బయటికి తరిమేశాడు. కన్నా సార్, చప్పట్లు కొట్టుండని చెప్పడం మర్చిపోయారా? అరే ఇప్పటికే చాలా దెబ్బలు తిని ఉన్నారు. నువ్వు అసలు ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు? అసలు ఈ హనీగాడు నంబర్ 1 మైదా పిండిగాడు. మైదా ఏంటి? డాంకీ అంటున్నారు. ఏంటి అర్థమైందా? నాకు ఇక్కడ నుంచి ఈ హనీ అవసరం లేదు. కన్నా సార్, మీరెందుకని కష్టపడుతున్నారు? మీ పీక నొక్కడానికి నేనున్నానుగా. హనీ, వదలు. తిరుపతికి వెళ్ళి మొక్కులు చెల్లిస్తారు. మీరందరూ అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? కన్నా సార్, మేము మిమ్మల్ని వదిలి వెళ్ళలేం. మీకు ఎప్పుడు బాగవుతుందో అప్పుడు దాకా మీతోనే ఉంటాం. మీరు ఏం చెప్పినా అది వీడు మాత్రమే అర్థం చేసుకుంటాడు. వీడు మీతో ఉండడం చాలా అవసరం. కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలు. రేపు కుస్తీ పోటీలో కామెంట్ మీరే. హనీ ఉంటే చాలు, బాగా అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఏంటి అర్థమైందా? అకారణంగా పడుతున్నాయి వానలు. ఇప్పుడు మన ముందున్నారు వేస్ట్ పెహల్వాన్లు. వద్దు సార్, మీ వాయిస్ నీకు మళ్ళీ తిరిగి వచ్చేసింది. చీజ్, ఇందులో చీజ్ వేస్తే బాగుంటుంది. హనీ, బనీ, జోర్దార్, చిలుక. ఫ్రిడ్జ్ లో చీజ్ మొత్తం అయిపోయింది. అవునా? ఏం చీజ్ మేడం అది? బటర్ చీజ్ పోయింది. ఇంతకి ఎవరు తిన్నారు? మరైతే ఎవరు తిన్నారు? చీజ్ లేదంటే అయిపోయిందా? మా ఇంటి తలుపులు చేసిన వాడి పేరు దయా. ఫ్రిడ్జ్ లో ఉన్న చీజు గయా. చప్పట కొట్టండి. ఈష్, నైట్ డ్యూటీ చేయడం వల్ల చాలా లాభం ఉంది. ఎందుకంటే డిన్నర్ లో పిజ్జా తినొచ్చు. డబుల్ టాపింగ్ చెప్పాను, కానీ టాపింగ్ ఇది. ఎన్ని గుండెలుంటే నా స్టేషన్ లోనే దొంగతనం చేస్తారా? పెద్దోడా, షో అదిరిపోయింది కదూ. మనతో అలా ఉంటుంది. ఓ, మళ్ళీ ఈ రోజు కూడా చీజ్ మిస్ అయిపోయింది. అల్లరి చేయడానికి కూడా ఒక వేళ పల్లా ఉంటుంది. మర్యాదగా నిజం చెప్పండి, మీలో ఎవరు తీస్తున్నారు? చెప్పండి. మేడం, చీజ్ అంటే చిలకకి చాలా ఇష్టం. అరే నన్నిలా ఇరికించవేంటి? నేను కావాలంటే అడిగి తింటాను. ఇలా దొంగతనంగా తిన్నో. చీజ్ మాయమైపోతుంది. మరి మీరు తినకపోతే ఇంకెవరు తింటారు? ఇంట్లో ఇంకెవరైనా దొంగ ఉన్నారా ఏంటి? చిలుక, నువ్వు తిన్నావు. లేదు, నువ్వు తిన్నావా? లేదు, తినలేదు. లేదు, నువ్వే తిన్నావు. రే గాడిద, నేను తింటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను చెప్పండి. మన మధ్యలోనే ఆ దొంగ ఉన్నాడు. ఏంటి అర్థమైందా? వాడు ఎవరు? వాడిని తప్పకుండా మనం లేదు కదా. ఎంత పెద్ద గిల్లో నాకే టీవీ. అరే ఎవరది? ఏంటో శబ్దం? నేను కిందకెళ్ళి చూసొస్తాను. అమ్మ బాబు, దొంగ. మంచి ప్యాలెస్ కి వచ్చాను. ఇది పెద్ద టీవీ. ఎవడ్రా నువ్వు అసలు? దొంగని బాబా. నీటిని అంటారు గంగ. నువ్వేనా దొంగ? చెప్పండి కొట్టండి. పిచ్చి వదవా, చప్పట్లు కొడితే ఇంటి ఓనర్ లేచిపోతాడ్రా. నోరు మూసుకుని దొంగతనం చేద్దాం. సగం సగం తీసుకుందాం. ఏ ఆగో, ఈ ఇల్లు నాది. నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? నా ప్రేయసి దోచింది నా మనసు. నేను దొంగని కాను. నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చాను. అమ్మా! అబ్బాయ్! కాపాడండి! కాపాడండి! వదలరా! రేయ్! నా బాండు! వదిలితే జట్టి కూడా లాగేసట్టు ఉన్నాడు. వదిలేరా బాబు, నన్ను వదిలేయ్. రే వదిలేరా. ఓరి బాబు, నీకు నీ ఇంటికి ఒక దన్నం. అక్కడే ఆగు, లేకపోతే నువ్వు అయిపోతావు. ఓరి దేవుడా, వీడేంటి ఇంతలా తిరుగుతున్నాడు? చీజ్ దొంగతనం చేస్తావా? ఈ రోజు నీ వల్ల నేను శాండ్విచ్ తినలేదురా. నేనే చీజ్ దొంగతనం చేయలేదే. నాకు మిల్క్ ప్రొడక్ట్స్ అంటే చాలా అలర్జీ. పాలు పెరుగు నేను ఏమీ తినను. వీధుల్లో పిల్లలు రింగా రింగా ఆడతారు. నువ్వు చీజ్ దొంగవి కాదు. చెప్పాను కదా నేను కాదని.
క్షమించు దొంగ బాబు, నేను అనుకున్నాను నువ్వే ఆ చీజ్ దొంగవని. ఇదిగో నీ ప్యాంట్, ఇక వెళ్ళు. ఏం తెచ్చానో చూడు. చీజ్ దొరికెవరో చీజ్ దొంగ. మా ఇంట్లో చీజ్ దొంగతనం చేస్తావా? నీకు ఎంత ధైర్యం రా? నేను తిన్నింటి వాసాలు లెక్క పెట్టలేదు, సరేనా? నువ్వు పచ్చి మోసగాడివి. నువ్వు దొంగవా? నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను. నన్ను దొంగ అంటావా? ఏం చేశానురా నేను నీకు? నా ఫ్రెండ్ ముందే నన్ను అవమానిస్తావా? నన్ను దొంగ అంటావా? నేను వదిలిపెట్టనురా ఈ రోజు. నువ్వు ఫ్రిడ్జ్ లో ఉన్న చీజ్ ని దొంగతనం చేసి దాని గురించి మాట్లాడుతున్నావు కదా. నేనప్పుడు బయట నుండి అన్ని వినేశానులే. ఒరే గాడిద, కొంప ముంచావు కదరా. నేను దేని గురించి చెప్పాను? ఇది నిజంగానే బ్రేస్లెట్, చీజ్ అయితే కాదు. దీన్ని మనం తినలేము. ఇప్పుడు నీకు తినిపిస్తాను రా చీజు. ఇప్పుడు చూడు. ఇన్స్పెక్టర్ గారు, రిపోర్ట్ రాసుకోండి. నాది కూడా రాసుకోండి. నందు అందరి బంధు రిపోర్ట్ రాయించడానికి వచ్చాను. టీలో వేస్తారు పంచదార, నేను కూడా రిపోర్ట్ చేయడానికే వచ్చాను. చప్పట్లు. అన్నా, జరా నా రిపోర్ట్ కూడా రాయే. అందరూ రిపోర్ట్ లో రాయించడానికి వచ్చారా? అసలు ఏం జరిగిందో చెప్పండి. చీజ్ మీది కూడానా? ఓరే దేవుడా, నేనెలా పిజ్జా దొంగలు పట్టుకోగలను? నా చీజును కూడా వాడు దొంగలించాడు. మీరొక పోలీసు కాబట్టి ఆ దొంగని పట్టుకోవాల్సింది మీరే. ఈ రోజు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ఏంటి ఇంతవరకు ఉంది, నా వల్ల కావడం లేదు. తప్పకుండా. ఎలిగేంద్ర బాబు.